హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. ఏపీలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఒక చట్టం ఇప్పుడు ఆయనకే తలనొప్పిగా మారింది. ఆయన ప్రవేశపెట్టినటువంటి ఎస్ఎస్జి అనే చట్టం, స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ అనేది ఇప్పుడు ఆయనకి పెద్ద తలనొప్పిగా మారిందనే చెప్పాలి. సో ఆ చట్టంలో ఆయన పొందుపరిచినటువంటి అంశం చూసుకున్నట్టయితే ఆ చట్టం కేవలం ఏదైతే సెక్యూరిటీకి సంబంధించినటువంటి చట్టం ఉందో ఆ చట్టం కేవలం అప్పుడు ఎవరైతే అధికారంలో సీఎం ఉంటారో వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది తప్పితే ఇది ఎక్స్ సీఎంస్కి ఉండదు అని చాలా స్పష్టంగా మెన్షన్ చేయడం జరిగింది. సో అది ఆయనగా పెట్టుకున్నటువంటి చట్టం. ఇప్పుడు అదే చట్టం ఆయనకు తలనొప్పిగా మారింది. ఆయన అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఒక థ్రెట్ ఉన్న విషయం మనందరికీ తెలిసే. ఆ థ్రెడ్కి ఏదైతే ఆయనకు ఒక థ్రెట్ ఉందో ఆ థ్రెట్ అనేది మనందరికీ క్లియర్ కట్గా తెలుసు. అలిపిరి ఇష్యూ కూడా మనందరికీ తెలుసు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారికి Z+ కేటగిరీ ఇవ్వడం జరిగింది. కానీ వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు అదే చంద్రబాబు నాయుడు గారికి సెక్యూరిటీని Z+ కేటగిరీ ఉన్నప్పటికీ కూడా సీఎం హోదాలో ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ సెక్యూరిటీని కాస్త తగ్గించడం జరిగింది. ఇకపోతే ఆయన తనయుడు లోకేష్ బాబుకు మాత్రానికి Z+ కేటగిరీ నుంచి Y కేటగిరీ తీసుకురావడం జరిగింది. సో ఆయన్ని కూడా సెక్యూరిటీ తగ్గించడం జరిగిందనే చెప్పొచ్చు. అప్పుడు కేవలం ఆయన పొందుపరుచుకున్నటువంటి అంశాలు అవన్నీ ఆయన చట్టంలో ఆయన ప్రిపేర్ చేసుకున్నటువంటి రూల్స్ అనే చెప్పొచ్చు. ఇప్పుడు అవే రూల్స్ ఖచ్చితంగా ఆయన ఏదైతే తీసుకొచ్చిన ఎస్ఎస్జి చట్టం ఉందో అదే రూల్స్ ఇప్పుడు ఖచ్చితంగా ప్రజెంట్ సీఎంలకు కూడా వర్తిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఆయన ప్రతిపక్ష హోదా లేకపోయినా ఎక్స్ సీఎం కాబట్టి నాకు 900+ సెక్యూరిటీ కావాలి అని ఆయన అడగటం నిజంగా విడ్డూరంగా ఉందని నెటిజన్లు మాట్లాడుతూ ఉన్నారు. సో మరి దానికి సంబంధించినటువంటి కొన్ని స్లైసెస్ ఏంటో ఒకసారి చూద్దాం. సో ఇక్కడ చూసుకుంటే ఎంత సెక్యూరిటీ కావాలి అనే ఒక అంశంతో మనం ఇక్కడ కనిపిస్తుంది. సో సెక్యూరిటీ పెంచాలని హైకోర్టులో జగన్ పిటిషన్. సో మనం ఇందాక మాట్లాడుకున్నాం, జగన్ దాదాపుగా 900+ సెక్యూరిటీ కావాలి అని చెప్పేసి హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక చంద్రబాబు సెక్యూరిటీ తగ్గించిన జగన్. సో ఇదే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడికి Z+ కేటగిరీ సెక్యూరిటీ ఉన్నా ఆయనకి నిజంగా ఒక ఇష్యూ తర్వాత సెంట్రల్ గవర్నమెంటే నేరుగా అతనికి Z+ కేటగిరీ సెక్యూరిటీ ఇవ్వడం జరిగింది. కానీ రాష్ట్రంలో సీఎంగా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సెక్యూరిటీని తగ్గించడం జరిగింది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే 2019లో నారా లోకేష్ భద్రతను Z+ నుంచి Y కేటగిరీకి తగ్గించిన జగన్ సర్కార్. సో మనం ఇందాక మాట్లాడుకున్నాం. సో తన తండ్రికి Z+ కేటగిరీ సెక్యూరిటీ ఉంచి కాస్త తగ్గించడం జరిగింది. ఇక లోకేష్ బాబు పరిస్థితి అయితే అది వేరే అని చెప్పొచ్చు. Z+ నుంచి ఆయన్ని Y కేటగిరీకి తగ్గించారనమాట. సో 2019లో భద్రతను. సో ఎందుకు అనంటే అప్పుడు అధికారంలో ఉంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. సో ఆయనకి నచ్చినటువంటి రూల్స్ ఆయన రాసేసుకున్నాడు, ఆయనకి నచ్చినటువంటి చట్టాలు ఆయన పెట్టుకున్నారు అని చెప్పి నెటిజన్లు మాట్లాడుతూ ఉన్నారు. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే నెక్స్ట్ వైసీపీ హయాంలో లోకేష్కు 2+2 కేటగిరీ సెక్యూరిటీ. సో వైసీపీ హయాంలో 2019 నుంచి 2024 వరకు ఏపీలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉంది. సో అలాంటి ఆ టైంలో లోకేష్ బాబుకు 2+2 సెక్యూరిటీని ఇవ్వడం జరిగిందనమాట. సో ఇదంతా కేవలం అంటే ఇప్పుడు నెటిజన్లు మాట్లాడుకుంటున్న అంశం ఏంటంటే ఇది కూడా ఎందుకు తెర మీదకి వచ్చిందంటే ఇదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు పెట్టుకున్నటువంటి రూల్స్ ఇప్పుడు అధికారంలో లేనప్పుడు కూడా ఖచ్చితంగా ఆ రూల్స్ మీకు కూడా వర్తిస్తాయి. ఎక్స్ సీఎం అయినా సీఎం అయినా ఖచ్చితంగా రూల్స్ పాటించాల్సిందే అని చెప్పేసి నెటిజన్లు మాట్లాడుతూ ఉన్నారు. సో అలాంటి టైంలో లోకేష్కి సెక్యూరిటీ తగ్గించిందంటే ఖచ్చితంగా నువ్వు పెట్టుకున్నటువంటి బుక్లో రూల్స్ ఖచ్చితంగా నువ్వు కూడా ఫాలో అవ్వాలని చెప్పేసి ఈరోజు నెటిజన్లు మాట్లాడుతున్నారు ఎప్పుడైతే ఆయన హైకోర్టు మెట్లు ఎక్కారో సెక్యూరిటీ గురించి. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఎన్నికల ముందు లోకేష్కు Z+ భద్రత కల్పించిన కేంద్ర హోంశాఖ. సో ఎన్నికల ముందు అంటే 2024 ఎన్నికలకు ముందు లోకేష్కు Z+ భద్రతను కల్పించిన కేంద్ర హోంశాఖ. సో లోకేష్కి కూడా ఖచ్చితంగా ప్రమాదం ఉంది అని సెంట్రల్ గవర్నమెంట్ భావించి సెంట్రల్ హోమ్ మినిస్టర్ లోకేష్కి Z+ కేటగిరీని ఇవ్వడం జరిగిందనమాట. సో కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ టైంలో మాత్రానికి Z నుంచి Yకి తగ్గించడం జరిగింది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే 22 మంది సిబ్బందితో లోకేష్ సెక్యూరిటీ. సో 22 మంది సిబ్బందితో లోకేష్కి సెక్యూరిటీ ఇవ్వడం జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ చూసుకుంటే జగన్ సీఎంగా ఉన్న సమయంలో స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ చట్టం మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, ఎస్ఎస్జి ఏదైతే స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ చట్టం అనేది ఆయన సీఎంగా ఉన్నప్పుడు పెట్టినటువంటి రూల్, అది ఆయన సీఎంగా ఉన్నప్పుడు పెట్టినటువంటి చట్టం అది. సో మరి ఈరోజు చట్టానికి ఎవరు చుట్టం కాదంటారు. కాబట్టి నువ్వు సీఎంగా ఉన్నప్పుడు ఏదైతే రూల్ పెట్టావో నువ్వు ఎక్స్ సీఎం అయినప్పుడు కూడా ఆ రూల్ ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే, తప్పదు అని అంటున్నారు నెటిజన్లు. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే
ప్రధానమంత్రికి భద్రత కల్పించే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ తరహాలో ఎస్ఎస్జి. సో ప్రధానమంత్రికి అంటే సాక్షాత్తు దేశానికి ప్రధాని ఎవరైతే ఉంటారో వాళ్ళకి కల్పించే ఎస్ఎస్జి స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ తరహాలో ఈ సెక్యూరిటీని ఏర్పాటు చేయడం జరిగిందనమాట. అంటే ఎస్ఎస్జి అనేది దానికి సంబంధించినటువంటి ఒక చట్టం అనే చెప్పొచ్చు, ప్రధానమంత్రికి ఉండాల్సినటువంటి చట్టం అనే చెప్పొచ్చు ఆయన సెక్యూరిటీకి సంబంధించి. అండ్ సీఎం భద్రత కోసమే స్పెషల్ సెక్యూరిటీ గ్రూపు. సో సీఎం భద్రత కోసమే ఏర్పాటు చేసుకున్నటువంటి చట్టం ఇది. అంటే ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఆయన భద్రత కోసం ఏర్పాటు చేసుకున్న చట్టం కాబట్టి సీఎం పేర్లు మారిపోయి ఉండొచ్చు, కానీ సీఎంలు మారుండొచ్చు, కానీ లైక్ చంద్రబాబు నాయుడు అయినా కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, జగన్ గారు కానీ, లోకేష్ గారు కానీ, ఇంకెవరైనా కానీ వీళ్ళు మారుతారేమో, కానీ సీఎం అంటే సీఎం ఖచ్చితంగా. సో ఆ చట్టం అనేది ప్రతి సీఎంకి వర్తిస్తుంది. సో సీఎం భద్రత కోసమే స్పెషల్ సెక్యూరిటీ గ్రూపు. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే ముఖ్యమంత్రి అయిన కుటుంబ సభ్యులకు రౌండ్ ద క్లాక్ సెక్యూరిటీ. సో ముఖ్యమంత్రి అయినటువంటి కుటుంబ సభ్యులకు, ఎవరైతే ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు ఉంటారో ఖచ్చితంగా వాళ్ళకు కూడా ప్రొటెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్, సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి రౌండ్ ద క్లాక్ సెక్యూరిటీ అనేది వాళ్ళ కుటుంబ సభ్యులకు ఇవ్వడం జరుగుతుందన్నమాట. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే మాజీ ముఖ్యమంత్రులకు ఎస్ఎస్సి భద్రత నుంచి చట్టంలో మినహాయింపు. సో ఆయన పెట్టినటువంటి రూల్స్ ఇవన్నీ ఏవైతే మన జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఆయన కొన్ని రూల్స్ పెట్టుకున్నారు కదా, ఎస్ఎస్సి బుక్ ఆ చట్టం ఒకటి ఉంది కదా, ఆ చట్టంలో పెట్టుకున్నటువంటి రూల్స్ అనే చెప్పొచ్చు. మాజీ ముఖ్యమంత్రులకు ఎస్ఎస్సి భద్రత నుంచి చట్టంలో మినహాయింపు. సో ఆయనే చాలా స్పెషల్గా మెన్షన్ చేయడం జరిగిందనమాట. బికాజ్ ఆఫ్ అప్పుడు ఆయన సీఎం కాబట్టి, చంద్రబాబు నాయుడు గారు మాజీ సీఎం కాబట్టి ఆయన పెట్టుకున్నటువంటి రూల్ కాబట్టి ఇది. సో ఖచ్చితంగా మాజీ అనే ఒక వర్డ్ ఉంది కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా మాజీ కాబట్టి ఆయనకి మినహాయింపు ఉంటుందని చెప్పేసి స్పష్టంగా తెలుస్తుంది. అండ్ చంద్రబాబుకు ప్రతిపక్షంలో ఉండగా Z+ కేటగిరీ భద్రత. సో ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు Z+ కేటగిరీ, ఈ Z+ కేటగిరీ కూడా ఖచ్చితంగా ఆయనకి అలిపిరి ఇష్యూ తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది. కానీ Z+ కేటగిరీలో ఉన్నప్పటికీ కూడా కాస్త సెక్యూరిటీని తగ్గించారు అనే ఒక టాక్ అయితే మనకు తెలుసు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే జగన్ ప్రధాన ప్రతిపక్ష నేత కాకపోయినా మాజీ సీఎంగా ప్రస్తుతం Z+ సెక్యూరిటీ. సో వాస్తవానికి జగన్ సెక్యూరిటీ కాకపోయినా కూడా, అంటే జగన్ ఇప్పుడు ప్రతిపక్ష హోదాలో లేడు, బికాజ్ ఆఫ్ ఆయనకి 11 సీట్లు మాత్రమే వచ్చాయి కాబట్టి ఆయన ప్రతిపక్ష హోదాలో కూడా లేడు, అయినా కానీ ఆయనకి Z+ సెక్యూరిటీ. అండ్ నెక్స్ట్ చూసుకుంటే సీఎంగా ఉన్న సమయంలో కల్పించినటువంటి ఎస్ఎస్సి భద్రత కొనసాగించాలని జగన్ డిమాండ్. సో నేను సీఎంగా ఉన్నప్పుడు నాకు ఏ మర్యాదలు అయితే జరిగాయో, నేను సీఎంగా ఉన్నప్పుడు నాకు ఏ సకల సౌకర్యాలు అన్ని జరిగాయో, ఇప్పుడు నేను మాజీ సీఎంగా ఉన్నప్పుడు కూడా నాకు అవే జరగాలి అన్నట్టుగా డిమాండ్ చేస్తున్నాడు అని చెప్పేసి నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తూ ఉన్నారు. సో మరి ఆయన కూడా అలాగే డిమాండ్ చేయడం జరిగింది హైకోర్టుకి వెళ్ళి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే అధికారంలోకి వచ్చిన ఎస్ఎస్సి భద్రతను ఉపయోగించుకొని చంద్రబాబు కుటుంబం. సో అధికారంలోకి చంద్రబాబు నాయుడు వచ్చినా కూడా ఇప్పుడు ఎస్ఎస్సి చట్టం ఏదైతే ఉందో దాన్ని మాత్రం ఆయన ఉపయోగించుకోవడం లేదని స్పష్టంగా తెలుస్తుంది. అండ్ సో మొత్తానికైతే మనం చూసాం కదా, జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టినటువంటి ఎస్ఎస్జి చట్టం ఏదైతే ఉందో ఆయన పెట్టుకున్నటువంటి రూల్స్ ఖచ్చితంగా సీఎం ఎవరైనా కానీ రూల్ అని అంటారు కాబట్టి ఖచ్చితంగా ఆ రూల్ ఎవరైనా ఫాలో అవ్వాల్సిందని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు నెటిజన్లు. సో మొత్తానికి ఈరోజు టాపిక్ ఇది. సో మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.